ఒకరోజు అడవిలో రెండు కొత్తులు చెట్టుపై కూర్చుని పండ్లు తింటూ ఆటపట్టిస్తూ ఆనందంగా గడుపుతుండేవి. ఆ చెట్టుపై ఒక పెద్ద, రసం తక్కువైన పండు మరియు ఒక చిన్న, తీయగా ఉన్న పండు ఉన్నాయి. రెండు కొత్తులు వాటిని పంచుకోవాలని అనుకున్నాయి. కాని ఎవరికి పెద్ద పండు దక్కాలి అనే విషయంలో తగాదా మొదలైంది. ఆ సమయంలో అక్కడ ఒక నక్క వచ్చింది. అది తెలివిగా రెండు కొత్తిల మధ్య ఉన్న గొడవను గమనించి లాభం పొందాలని అనుకుంది. స్నేహితులారా, మీ సమస్యకు నేను పరిష్కారం చూపగలను అని నక్క మెత్తగా అంది. కొత్తిలు ఆనందంగా అంగీకరించాయి. నక్క పండ్లను రెండు భాగాలుగా పగలగొట్టి, ఇవి సమంగా లేవు, ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా ఉంది అంటూ పెద్ద భాగాన్ని కొరికి చిన్నది చేసేసింది. ఇంకా సమంగా కాకపోవడంతో మరోసారి చిన్న భాగాన్ని కొరికి, ఇప్పుడైతే సమానమవుతుంది అంది. ఈ విధంగా కొన్ని క్షణాల్లోనే రెండు పండ్లు తినేసింది. కొత్తిలు చూస్తుండగానే నక్క ఎంజాయ్ చేస్తూ, ఇప్పుడేమీ తగాదా లేదు, పండ్లను సమంగా చేసేశాను అంటూ నవ్వుకుంటూ అక్కడినుంచి నడిచిపోయింది. కొత్తిలు నిరాశగా ఒకదానికొకటి చూసుకుని, మన అజ్ఞానం వల్లనే నక్క మోసం చేసింది అని బాధపడ్డాయి. మన గొడవను మూడో వ్యక్తి పరిష్కరించాలంటే మనకున్నదాని కూడా కోల్పోతాం.